బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై మంత్రి కొండా సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల నల్గొండ బీఎస్పీ నాయకులు మండిపడ్డారు. శుక్రవారం స్థానిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ బీఎస్పీ పార్టీ టీఆర్ఎస్ పార్టీతో పొత్తుకు వెళ్లిన సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మంత్రులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నాయకత్వాన్ని జీర్ణించుకోలేక అబద్ధపు ప్రచారాలతో అవహేళనగా రౌడీ ఐపీఎస్ ప్రవీణ్ అంటూ కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల పట్ల తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ చీకొడుతున్నారని అన్నారు. కొండా సురేఖ అనేక పార్టీలలో పనిచేసే స్థిరత్వం లేని రౌడీ రాణి కదా అని ప్రశ్నించారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు బహిరంగ క్షమాపణలు చెప్పకపోతే ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో భువనగిరి పార్లమెంటు మెంబర్ పోకల ఎలిజబెత్, జిల్లా మహిళా కన్వీనర్ కోసుకుంట కవిత, జిల్లా ఉపాధ్యక్షులు కత్తుల కౌన్సిరాం, రేపాక మండోదరి, జనరల్ సెక్రటరీ షేక్ చాంద్ పాషా, ఎండి రషీద్ తదితరులు ఉన్నారు. బాధ పెట్టినప్పుడు మేము రోడ్ల మీదకి వచ్చి మీ గురించి అరెస్టులు అయ్యి మీ గురించి పోరాటం చేసినామండి. ఈరోజు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారిని నువ్వు పని కట్టుకొని పోయి ఒక మీడియా ముందుకు పోయి నీ ఇష్టం వచ్చిన మాటలు నువ్వు మాట్లాడినంత మాత్రాన వారికి ఏమీ కలిగే నష్టం ఏం లేదు. ఎందుకు అంటే వారి లెక్క మీరు త్యాగం చేసి సమాజానికి ఏమో సేవ చేయలేదు. వారు చేసిన త్యాగాలల్లో మాట్లాడటకు మీకు కొంచెం కూడా రైట్స్ లేవండి. ఎందుకు అంటే వారు రాజకీయ పరంగా జీరో అని మాట్లాడుతున్నారు కదా, మీకు భయం అవుతుంది. కొండా సురేఖ గారికి మరి ఈ విధంగా మా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న మరి ప్రతి ఒక్కరికి నేను ఒకటే చెప్పదలుచుకున్నా, మీకు భయం అవుతుంది. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ కనుక డబ్బుల కోసమో ఆస్తుల కోసమో వెళ్ళాలంటే మరి అధికారంలో ఉన్నప్పుడు టీఆర్ఎస్ తోటే పోతుండే కదా. అది ఇంకింత సృహ పరిజ్ఞానము మీకేమైనా చిత్తశుద్ధి ఉంటే నువ్వు ఏ విధంగా నువ్వు ఒకప్పుడు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినరు, మీ చరిత్ర ఏంది అది మర్చిపోయారా? ప్రతి ఒక్కరిని నేను ప్రశ్నిస్తున్నా. మరి కొంతమంది వ్యక్తులు మరి మేము దిక్కులేని వారము, నాకు తల్లిదండ్రులు లేరు అని చెప్పి మొసలి కన్నీళ్ళు కాల్చిన నేను సూటిగా మాట్లాడుతున్నా. వెంకటేష్ చౌహాన్ గారు, నీ చరిత్ర ఏంది? నీకు తనతో పాటుగా ఒక స్థానం కల్పించి ఒక ఎమ్మెల్యే హోదా ఇచ్చి నిన్ను ప్రజలందరూ గుర్తింపు చేసే ఒక నాయకుడిగా ఎదిరింపు చేసిన తర్వాత నీవు లబ్ధిలకు ఆశపడి ఈరోజు ప్రశ్నిస్తున్నావు. నీకు ఇష్టం ఉంటే నువ్వు పార్టీ మారాలనుకుంటే, నీకు డబ్బులు కావాలనుకుంటే నువ్వు వెళ్ళిపో. కానీ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ నాని అంత స్థాయి కాదు, నీది ఆ స్థితి కూడా కాదు. ఒకటి మళ్ళీ ఈ మనం కోదాడ ఎమ్మెల్యే అయినటువంటి ఈయన శ్రీనివాస్ గారు, నీవు ఎలక్షన్ల మూమెంట్లని నువ్వు కాంగ్రెస్ పార్టీకి అమ్ముడుపోయినావు అన్న సంగతి మా అందరికీ తెలుసు. కొత్తగా నువ్వు ఏదో మళ్ళీ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ని నిందిస్తున్నావేంది? బహుజన్ సమాజ్ పార్టీని కానీ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ని కానీ మాయావతి మేడం కానీ అనే హక్కు కానీ రైట్స్ కానీ మీకు లేవని చెప్పి మేము మీడియా ముందు మాట్లాడుతున్నాం. రండి, చర్చకు రండి. మీ స్థితిగతులు ఆయన ఇంతవరకు కూడా బయట పెట్టలేదు. ఒక్కరొక్కరిని పేదింటి వాళ్ళను ఒక లీడర్లుగా తయారు చేసిండండి సమాజంలో. అలాంటి వ్యక్తిని పట్టుకొని ఇంకింత జ్ఞానం లేకుండా మాట్లాడితే ఇక్కడ ఊరుకోవడానికి మేము సిద్ధంగా లేము. బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్రమంతా ఏకకంఠంగా ఖండిస్తున్నాం. ఈ వ్యాఖ్యలు ఇంతటితోటి ఆగకపోతే మరి జరిగే పర్యవసానం కొండా సురేఖ గారు, అమ్మ మేడం గారు, మీరు ప్రజలలో ఎట్లా తిరుగుతారో కూడా చూపిస్తాం. నువ్వు క్షమాపణ చెప్పేంత వరకు మరి అసెంబ్లీని ముట్టడిస్తాము. మరి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా వారు చేసిన వ్యాఖ్యల మీద వెనుకకు తీసుకొని క్షమాపణ చెప్పించేంత వరకు వారికి కూడా బాధ్యత ఉందని చెప్పి మేము సవినయంగా నువ్వు ఉన్న స్థానాన్ని కదిలించడానికి కూడా మేము వెనక్కి పోము, తగ్గము. ఒక్క అడుగు కూడా వెనక్కి తగ్గము. కానీ రాజకీయంలో ఇష్టం వచ్చినట్టుగా ఎవరి మీద పడితే వాళ్ళ మీద, నీతిమంతులైన వాళ్ళ మీద, బహుజనవాదుల మీద మీరు ఇట్లా నిందలేస్తే మాత్రం బాగుండదు. ఆకునూరు మురళి సార్ కానీ మరి బహుజనవాది అయిన విశారదన్ మహారాజు ఈ వ్యక్తి కానీ మీరు చేస్తున్న బహుజనవాదం ఒకటి, మీ అంతరాత్మ ఒకటి ఉంది. కానీ మీరు బహుజనవాదులని చెప్పేసి ప్రజలందరినీ ఆకట్టుకునే విధంగా ఉన్నారు. కానీ నిజానికి మీరు డబ్బు సంపాదించుకోవడానికే రాజకీయంలోకి వచ్చిరు.
మీరు డబ్బు సంపాదించుకోవడానికే ప్రజలకు మాయమాటలు చెప్పి ఒక బహుజన వాదం అని చెప్పేసి మీరు ప్రజలందరినీ ఒక హిప్నటిజం చేసి నీ వైపు తిప్పుకోవడానికి ఎవరైతే మంచిగా పనిచేస్తారో వాళ్ళ మీద, ఎవరైతే నీతిగా నిజాయితీగా కష్టపడే వాళ్ళ మీద బురద చల్లడానికి ప్రతిసారి పథకం కట్టుకొని మీరు ఏదో ఒక విధంగా నిందలేయడానికి ముందుకొస్తున్నారు. కానీ నిజాలు ఇక్కడ ఉన్న ప్రజలందరికీ తెలుసు. బహుజనవాదము, బహుజన్ సమాజ్ పార్టీలో ఉన్న వ్యక్తులందరూ ఎలాంటి వాళ్ళో కూడా అందరికీ తెలుసు. కానీ మీరు మాత్రం ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసి ఇంకొకసారి మాత్రం కొండా సురేఖ గారు అయితేంది, ఆకునూరి మురళి సార్ అయితేంది, ఈ విశారదన్ మహారాజ్ వీరైతేంది, ఇంకా ప్రతి ఒక్కరు ఇంకెవరైనా కానీ ఇంకొకసారి ఇట్లాంటి మాటలు మాట్లాడితే మాత్రం మేము బహుజన్ సమాజ్ పార్టీ నుంచి ఊరుకునేది లేదు. తీవ్రంగా ఈ విషయాన్ని ఖండిస్తున్నాను. ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ మీద వస్తున్నటువంటి అనుచిత వాక్యాలు, బూర్జవ రాజకీయాలు చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి, అద్దంకి దయాకర్, ఆకునూరు మురళిగాడు వీళ్ళందరూ కూడా బహుజన్ సమాజ్ పార్టీ బహుజనైకం ఏకమవుతుంది, ఏకత్వంలో భిన్నత్వం లాగా లౌకికం అనే దాని మీద బహుజన్ సమాజ్ పార్టీ ముందుకు పోతా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో దేశవ్యాప్తంగా విస్తరిస్తూ ఉంది బహుజన్ సమాజ్ పార్టీ. ఈ దేశంలో బహుజన్ సమాజ్ పార్టీ మండల్ కమిషన్ ద్వారా ఈ బహుజనులకు, బీసీలకు పూర్తి స్థాయిలో 27% రిజర్వేషన్లు తీసుకొచ్చినటువంటి బహుజన్ సమాజ్ పార్టీ. కాబట్టి ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ గుర్తించవలసిందిగా అని చెప్పేసి ప్రతి ఒక్కరు సామాజిక నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తులు ప్రతి ఒక్కరు బహుజనవాదం వైపు చూస్తున్నారు. కాబట్టి ఈరోజు రేవంత్ రెడ్డి గారికి, ఇటు పోతే ఆకునూరి మురళి గారికి, అద్దెకి దయాకర్ గారికి, ఇంకా పోతే ప్రతి ఒక్కరికి నేను కంఠస్పదంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరు బూతులు మాట్లాడినట్టుగా బహుజన సమాజ్ పార్టీ మీద, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి మీద, అక్క మాయావతి గారి మీద, ప్రతి ఒక్క మా పార్టీ మీద బూతులు మాట్లాడే వ్యక్తులు ప్రతి ఒక్కరు ఎవడైనా సరే, మేము గనక బూతులు మాట్లాడితే మేము బూతులలో మా బహుజన సమాజం పిహెచ్డీ చేసి ఒక్కొక్కరు. కాబట్టి మేము ఎందుకంటే భారత రాజ్యాంగానికి కట్టుబడినటువంటి వ్యక్తులం. కాబట్టి మీరు ఈ విషయాన్ని గ్రహించాలి. కాబట్టి ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, వైఎస్ఆర్సీపీ షర్మిల గారు వచ్చేసి ప్రతి ఒక 3-4 పార్టీలో తిరిగి వచ్చి సొంత పార్టీ పెట్టుకొని వచ్చి మళ్ళీ వేరే కాంగ్రెస్ పార్టీలో పోతే ఆమె మీద విమర్శలు ఉండవు. ఈయన రేవంత్ రెడ్డి గారు టీడీపీ పార్టీలో పుట్టిండు, బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిండు, ఆయన మీద ఎలాంటి విమర్శలు ఉండవు. ఇక ప్రతి ఒక్కరు వేరే వేరే పార్టీలకు వచ్చేసి పార్టీలు మిలకత్ అయ్యి వాళ్ళ పార్టీలు బతికించుకునేందుకు వాళ్ళ అడ్డదారిలో దొరికితే ఎవరు అడ్డదారి దొరికినా కానీ మేము వాళ్ళు మాట్లాడే విధానాలు ఉండవు. కానీ కేవలం బహుజన్ సమాజ్ పార్టీ అనేది ఈ దేశంలో అత్యున్నతమైన పవిత్రమైనటువంటి పార్టీ కాబట్టి, భారత రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నటువంటి పార్టీ కాబట్టి ఈ దేశంలో ఈ పార్టీ మీద